గాయ్స్, నేను మీ సౌమ్య సుద్దాల. సో ఈ వీడియో వచ్చేసిందంటే మేము కేరళ ట్రిప్ వెళ్ళాం కదా నా బర్త్డేకి అని చెప్పేసి. సో అందులో లాస్ట్ వీడియో అన్నట్టు, అంటే 2-3 డేస్ కలిపి నేను ఒకటే వీడియోలో కవర్ చేసిన, అందుకే ఇది లాస్ట్ వీడియో. సో షార్ట్ కట్లో వేసిన, లాస్ట్ వరకు చూడండి సో దట్ మీకు అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్ళిన తర్వాత అనేది. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చి చూడండి. సో మేమైతే సన్ రైజ్ చూద్దామని చెప్పేసి కన్యాకుమారికి వెళ్ళుండే, బట్ చాలా లేట్గా పోయినాం. అంటే మేము వెళ్ళేసరికి సన్ రైజ్ అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగ్ అవుతుంది కదా, మేము లాస్ట్ టైం చాలా మార్నింగ్ వెళ్ళినాం. యాక్చువల్లీ ఇంకా చీకటి ఉండే ఆ టైంలో వెళ్ళినాం. సన్ రైజ్ స్టార్టింగ్ నుండి చూసినాం, బట్ ఈసారి చాలా లేట్ అయింది. మధ్యలో ఆగి రెస్ట్ తీసుకొని ఉండే. అసలు ఆ సాల్ట్ మేకింగ్ ప్రాసెస్ చూసినాకనైతే అంటే కిరాక్ అనిపించింది. లైక్ నేను ఫస్ట్ టైం ఇది చూడడం, సో మస్తు అనిపించింది నాకైతే. బట్ అదైతే చాలా లైక్ కాన్సన్ట్రేటెడ్ ఉండే. ఇట్లా నార్మల్గా మనం టచ్ చేసినా కూడా చేతి మొత్తం ఇట్లా కొరికినట్టు మండినట్టు అట్లా అవుతుండే అన్నట్టు. సో నార్మల్గా ఇంకా అది మొత్తం ప్యూరిఫై చేసి సమ్ ప్రాసెస్ ఉంటుంది కావచ్చు మేబీ. సో అట్లా చేసినాకనే మనకు సాల్ట్ రూపంలో బయటకు వస్తుంది. ఇది చాలా ప్రాసెస్ జరుగుతుంది కానీ ఎడిబుల్ సాల్ట్ కాదు. కరిచినట్టు అవుతున్నాయి. మేమైతే ఇప్పుడు వెళ్తుంటే మాకు ఒకటి అనిపించింది ఏంటంటే సాల్ట్ మేకింగ్. అసలు ఏమంటారు వీటిని? సాల్ట్ ఇట్లా పొలం, యాక్చువల్లీ పొలంలో వరి ఉన్నట్టే సాల్ట్ కూడా ఒక్కొక్క స్టేజ్ లో అన్నట్టు. అంటే ఫస్ట్ అక్కడ నుండి స్టార్ట్ మామూలుగా మీకు దూరంలో అనిపిస్తుంటది కదా, ఫస్ట్ వాటర్ లెక్క ఉంటుంది, వాటర్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అట్లా సాల్ట్ అయ్యే వరకు ఎలా ఉంటుంది అనేది లాస్ట్ కు ఫైనల్ గా అలా అవుతుంది. నార్మల్గా కుప్ప లెక్క వేస్తారు. సో ఇప్పుడు అక్క చూపి సాల్ట్. నో ఇట్స్ నాట్ కమింగ్. యాక్చువల్లీ చాలా గట్టిగా ఉంది. మనం ఇక్కడ చూడండి అంటే గడ్డగట్టుకు పోయినట్టుగా అవుతుంది ఐస్ లాగా. సో తెల్లగా కొరికినట్టు అవుతుంది ఇట్లా కరిచినట్టు. అవును, అసలు మొత్తం ఇట్లా పొడి పొడిగా అయిపోయింది. హ్యాండ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంది. లైక్ ఇది ఎడిబుల్ కాదు. ఇప్పుడు చాలా ప్రాసెస్ తర్వాత సో అదన్నమాట. అసలు మస్తు ఎక్సైటెడ్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు. అంటే మేము ఇట్లా రోడ్ మీద వెళ్తుంటే మాకు ఇక్కడ అనిపించినాయి అన్నట్టు. సో చూద్దాం ఒకసారి మీకు కూడా చూపిద్దామని. సో గాయ్స్ చూడండి ఇదంతా సాల్ట్. ఇట్లుంటే స్టార్ట్ అన్నింటినీ మళ్ళీ ఏమన్నా వేసి నీట్గా వేసి ఎంత పెద్ద ఉంటాయి నెమలీలు. అసలు
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పట్టుకోవచ్చు ఇప్పుడు మనం దాన్ని. అక్కడ ఇంకో నెమలి కింద పోయిండు పారిపోతాడు. దూరంగా దిగిండు. అవును చాలా కూడా ఉన్నాడు. మనకు డాన్స్ చేయాలి. వావ్. ఇంత బ్యూటిఫుల్. సో గాయ్స్ we are done with shopping. యాక్చువల్లీ రామేశ్వరం వచ్చి ఉండే మేము దర్శనం చేసుకొని పోదాం అనుకున్నాం. బట్ దేవుడు మేము వచ్చేసరికి నిద్ర మేము వచ్చేసరికి దర్శనం అయిపోయింది. అంటే 8 o'clock అయిపోతుంది అంట. మేము వచ్చేసరికి 9 అనుకున్నాం యాక్చువల్లీ. సో ఇంకా టైం అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ యాజ్ యూజువల్ ఇక్కడ మళ్ళీ షాపింగ్కి సూపర్ మార్కెట్ వెళ్ళి అన్ని సామాన్లు పట్టుకొని వస్తున్నాం. ఇప్పుడు ఏదక్కని అక్క చాలా కష్టపడుతుంది గాయస్. చాలా భారాన్ని మోస్తున్నా. ఎన్ని బొట్లు రా. మేము రామేశ్వరంలో శివయ్యను మంచిగా దర్శించుకున్నాము. సో ఎన్ని బొట్లు పెట్టి అద్భుతమైన దర్శనం. ఒక పార్వతీదేవి శివయ్య అందరి శివయ్య పార్వతీదేవి మంచిగా దర్శనమైండు. మీరు రామేశ్వరం వస్తే తప్పకుండా శివయ్యని దర్శించుకోండి. మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుంది. శ్రీరామ్ అని తెలుగులో రాసిందిరా. మొత్తం తెలుగులోనే తెలుసా. దీనిలో ఇక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు. మేమే మొన్న అయోధ్య అప్పుడు రాసాము.
అక్కడ దాకా వచ్చు. మేము రామేశ్వరం నుండి స్టార్ట్ అయిపోయి కొద్ది దూరం వచ్చినాక మాకు మధుర మీనాక్షి అమ్మ టెంపుల్ ఉంటుంది కదా, సో ఆ ఏరియా అనేది వచ్చి ఉండే. నార్మల్గా అక్కడ ఇట్లా మెన్షన్ చేసి ఉంటుంది కదా టెంపుల్ ఇటు సైడ్ అని చెప్పేసి. సో చూడంగానే మాకు ఏమనిపించింది అంటే ఆ టైంకి ఎలాగైనా దర్శనం ఉండదు, బట్ బయటికి వెళ్ళినా దర్శనం చేసుకొని చూసేసి వెళ్దామని, అంటే అంత దూరం వెళ్ళాం కదా ఎట్లయినా అని చెప్పేసి అక్కడికే తెల్లుండే టెంపుల్ దగ్గరికి. సో చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. అంత నైట్ కూడా పబ్లిక్ వస్తుండే, లైక్ బయటికి వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ బొట్టు కూడా ఉంటుంది, బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. సో అంత పవర్ఫుల్ అండ్ అంత బాగుంది ఆ టెంపుల్ అయితే. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. నార్మల్గా మేము వంట చేసుకొని తింటున్నాం కదా, అక్కడ వంట తినట్లే అని చెప్పినా కదా చాలా వీడియోస్లో. సో ఆ దీనిలో భాగంగా ఇదైతే అసలు బిగ్గెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, మేము పెట్రోల్ ఫిల్ చేసుకుందాం అని చెప్పేసి ఒక బంక్ అయితే వెళ్ళినాం. సో అక్కడ వాళ్ళని అడిగి, అంటే వంట చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి అక్కడ వాళ్ళని అడగంగానే వాళ్ళు పర్లేదు చేసుకోండి ఇక్కడ అని చెప్పేసి ఎయిర్ ఫిల్ చేసేది ఉంటుంది కదా ఒక రూమ్ కైండ్ ఆఫ్, సో అందులో చేసుకోమన్నారు అన్నట్టు. అసలు క్రేజీగా మళ్ళీ అక్కడికి వెళ్ళి షాప్ ఒకటి ఎత్తుక్కొని అక్కడ అన్ని సామాన్లు పట్టుకొచ్చుకొని అందులోనైతే వంట చేసుకున్నాం. అసలు అన్నిటికంటే బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు, అంత క్రేజీ అనిపించింది మాకైతే. సో అక్కడ వంట చేసుకొని మళ్ళీ కొద్దిగా దూరం వచ్చేసినాం, ఎందుకంటే లంచ్ కోసం మేము ప్రిపేర్ చేసినాం అన్నట్టు. బ్రేక్ఫాస్ట్ బయటనే చేసి ఉండే. సో తర్వాత మంచి లొకేషన్ కోసం చూస్తుండే, అంటే ఇట్లా చెట్ల తీర్థాలు వనభోజనాలు లాగా ఉండాలని చెప్పేసి మంచి ప్లేస్ కోసం సెర్చ్ చేస్తుంటే మాకు ఈ ప్లేస్ కనిపించింది. సో ఇట్లా కొబ్బరి తోట ఉంటుంది కదా, అట్లా ఫామ్ హౌస్ అన్నట్టు ఇది యాక్చువల్లీ. ఇలా పెంకుటిల్లు, ఇంకా అందులో డాగ్స్ కూడా ఉన్నాయి. అసలు క్రేజీ ఉంది. సో మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత పల్లెటూరు కైండ్ ఆఫ్, అసలు అచ్చమైన పల్లెటూరులా ఉంది. సో మస్తు అనిపించింది. అక్కడికి వెళ్ళి అక్కడ లంచ్ చేసి ఉండే. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్, అసలు కిరాక్ అనిపించింది. ఇక అక్కడ తినేసి మళ్ళీ మేము యాజ్ యూజువల్ స్టార్ట్ అయిపోయాం. బాయిలర్ సో ఫైనల్గా నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా అయింది మేము ఇంటికి వచ్చేసరికి. అసలు ఈ ట్రిప్ అయితే మా అందరి లైఫ్లలో కూడా బెస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు. సో అంత బాగా జరిగింది. అసలు వర్షాకాలం కదా, ఎట్లుంటుందో అసలు ట్రిప్ ఎలా జరుగుతుంది అనుకున్నాం పోయేటప్పుడు, బట్ చాలా హ్యాపీగా చాలా సేఫ్గా జరిగింది. అసలు ఇక ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం వర్డ్స్లో, అంత బాగా జరిగింది. అసలు మేము అక్కడ వెళ్ళిన ప్రతి ప్లేస్ కూడా ఒక పెద్ద మెమరీ. ఇప్పటికి కూడా ఆ మెమరీస్ని తలుచుకొని మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ ట్రిప్ వరకు ఇది తప్పదిగా. సో వీటిని తలుచుకుంటా ఆ మెమరీస్ గుర్తు చేసుకున్నాడు తప్ప ఏం చేయలేం. సో ఇది వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.